అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర కాలం గడిచినప్పటికీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించకపోవడంతో గ్రామాలు కుంటుపడుతున్నాయి, అభివృద్ధి లేదు అంటూ ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్య చూసినట్లయితే హైకోర్టు ఉత్తర్వుల మేరకు సైతం ఎలక్షన్స్ నిర్వహించాలంటూ సైతం పలువురు కోరుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు, ఎట్లా ఉంది పరిస్థితి? మరీ ఘోరంగా ఉంది. అన్ని మోర్లు ఎక్కడ ఉన్నాయి, అన్ని దోమలు మోపైనాయి. ఎవరికి చెప్పుకుందామన్న సర్పంచ్ లేడు, వాళ్ళు పనులు చేస్తలేరు సకంగా. మరి మా ఘోరంగా ఉంది. మీ వెంటనే సర్పంచులు ఎలక్షన్ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడైతే దాదాపు సంవత్సరాల కాలం అవుతుంది సర్పంచులు లేక. మరి ఎవరి దగ్గరికి పోతున్నారు? ఏమైనా సమస్యలు ఉంటే ఎట్లా పరిష్కారం అవుతున్నాయి? ఎవరి దగ్గరికి అయినా ఎవరు పరిష్కారం లేదు. సర్పంచ్ ఉంటే పరిష్కారం అయింది, సర్పంచ్ లేదు పరిష్కారం అయింది కాదు. అందుకొరకే సర్పంచ్ ఎలక్షన్ పెట్టాలని దయచేసి అని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, అంటే అధికారిని అయితే నియమించడం జరిగింది, స్పెషల్ ఆఫీసర్ అని ఒకరినైతే పెట్టారు. మీకు తెలుసా ఏమన్నా? ఆయన తెలియదు. ఓకే, అంటే ఇంతకుముందు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? సర్పంచ్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే, కానీ ఇప్పుడు ఘోరంగా ఉంది. ఇప్పుడు ఆడాది అర్థం నుంచి ఘోరంగా ఉంది. అంటే ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు ప్రధానంగా? ఇప్పుడు బోర్లు తీస్తలేరు చక్కగా, మా గడ్డి అట్లనే ఉంటుంది, సఫాయిలు చక్కగా పనిచేస్తలేరు, వాళ్ళకి చెప్పడం లేరు. అంత ఘోరంగా ఉంది ఇది పరిస్థితి. లైట్లు, చెట్లు కొట్టుడు అన్ని ప్రాబ్లమే. చెట్ల ఉన్న అట్లే లైట్లు మేము ఆడకట్టుకైతే లైట్ పోయి ఇప్పటికే 6 నెలలు అయితే దాన్ని పెట్టుంటాడు. ఏం చెప్తారు మరి? మీరు ఎవరైనా అడిగితే వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్తున్నారు? ఎవ్వరు సమాధానం చెప్పలేదు. మేము ఎవరి దగ్గరికి పోమంటావు? మాకు తెలిసిన సర్పంచ్ ఉంటే సర్పంచ్ దగ్గరికి పోతాం. మేము ఇక సర్పంచ్ లేకపోతే మేము ఎవరి దగ్గరికి పోతాం. అందుకొరకే వెంటనే ఇది ఎలక్షన్ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనం చూడడం జరుగుతుంది. మాకు అయితే అనేక రకాల సమస్యలు ఉన్నాయి, గ్రామాలు అభివృద్ధిలో కుంటుపడుతున్నాయి అంటూ ఒక గ్రామస్తుడు చెప్తున్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. ఎట్లా ఉందండి పరిస్థితి? ఎట్లా ఉందంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో చెప్పనవసరం లేదు, ప్రజలందరూ విసుకుపోయి ఉన్నారు. గ్రామాలలో సర్పంచ్ ఒక ఇంట్లో పెద్ద మనిషి లేకపోతే ఇల్లు ఎట్లా ఉంటుందో గ్రామం కూడా అలా ఉంటుంది. కాంగ్రెస్కి ఒకటే చెప్పగలుగుతున్నా, ఇప్పుడు ఒక విలేజ్లో ఎవరినైనా ఏదైనా అడుగుదామంటే, సెక్రటరీలను అడుగుదామంటే పాపం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. లైట్లు కావచ్చు, మోరీలు కావచ్చు, డ్రైనేజీ ప్రతి ఒక్కటి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. తక్షణమే స్థానిక ఎలక్షన్లు పెట్టాలని కోరుకుంటున్నాం. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ దున్నపోతు మీద వాన పడ్డట్టుగానే ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు. దీని వెంటనే కావాల్సి స్థానిక ఎలక్షన్లు జరపాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, చెప్పండి, ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం చూసినట్లయితే అనేక రకాల సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు గ్రామాల్లో. కొంత పారిశుద్ధ్యం కావచ్చు, అంతేకాకుండా ఇంకా ఇతరత్ర సైతం అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే నిర్వహించాలి. సంవత్సరాన్నర కాలం అయితే గడిచిపోయింది, రేపు మాపండు కాలం వెళ్ళదీస్తున్నారంటూ ఒక ఆరోపణ వస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారండి? ఏడాదిన్నర కాలంగా ఎప్పుడు లేని విధంగా గ్రామాల్లో ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిదానికి గ్రామ పెద్దగా ఒక సర్పంచ్గా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా ఎన్నో అత్యవసర పరిస్థితుల్లో కూడా సర్పంచ్ అవసరం ఉంటుంది. అట్లాంటిది ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరంన్నర కాలం అవుతుంది, 20 నెలలు అయినప్పుడు కూడా స్థానిక సంస్థల మీద వాళ్ళకి దృష్టి సారించలేకపోతున్నారు. వాళ్ళకి స్థానిక సంస్థలు హైకోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా వాటిని స్థానిక సంస్థలు ఏర్పాటు చేయాలి, అక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి మెంబర్ ఉంటారనే షోయిని కూడా మరిచి వాళ్ళు ప్రభుత్వము మొద్దు నిద్రలో ఉంది. ఇప్పటికైనా కోర్టు 3 నెలల్లో ఎన్నికలు జరపాలని ఆదేశాలు నిన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని రిజర్వేషన్లని ఇంకా కాలయాపన చేయకుండా గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా నిర్వహించాలని, ఎందుకంటే ప్రజలను ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఓకే, అంటే ఆలస్యం కావడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు భావిస్తున్నారండి? ఏం లేదు, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వారు పూర్తిగా ప్రజల్లో విఫలమైన తర్వాత ఏంటంటే ప్రజల్లో ఎన్నికల్లో పోతే ఓటమి భయంతో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఇలా ప్రజలంతా కూడా వారికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంటర్నల్ సర్వే ద్వారా తెలుసుకొని ఖచ్చితంగా మాకు సీట్లు రావనే భయంతోనే, ఓటమి భయంతోనే ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడైతే అభివృద్ధిలో మేము కుంటుపడుతున్నాం, చాలా వరకు అభివృద్ధి లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందంటూ సామాన్య ప్రజలైతే వెల్లడిస్తున్న నేపథ్యంలో ఇంకా మరి ఎట్లా ఉంది? అంతేకాకుండా కొంత స్పెషల్ ఆఫీసర్ని సైతం నియమించడం జరిగింది, కానీ మాకు స్పెషల్ ఆఫీసర్ అంటే ఎవరో కూడా తెలియదు అంటూ కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా కొంతమంది బదిలీపై వెళ్ళడం కావచ్చు, కొంతమంది కొత్త అధికారులు రావడం కావచ్చు, అంతేకాకుండా కార్యదర్శులపైన ఒత్తిడి అధికంగా ఉన్నదన్న ప్రచారం సైతం జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఏం చెప్తారండి? స్థానికంగా ప్రజలకు ఏం తెలుసు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు
వారి సమస్యలు వారికి చెప్పుకోవడం మాత్రమే గతంలో వారికి అట్లాంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఆఫీసర్ నియమించినప్పటికి కూడా సెక్రటరీకి బాధ్యతలు ఉన్నప్పటికి కూడా వారికి సకాలంలో నిధులు ఇవ్వకపోవడము, అలాగే వారికి మోయలేనంత భారాన్ని కూడా మోపడం జరుగుతుంది. ఎందుకంటే ట్రాక్టర్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇతరత్ర లైట్లు కావచ్చు, విధి నిర్వహణలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్ కూడా వారికి ఆఫీసర్గా బాధ్యతలు ఇచ్చిన తప్పితే వారికి మాకు నిధులైతే ఇవ్వట్లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓకే, ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు కావచ్చు, అంతేకాకుండా కొంతమంది నాయకులు సైతం మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికైతే సంవత్సరాల కాలం అయితే గడిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంది. సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించకపోవడం వల్ల గ్రామాలు అభివృద్ధి కుంటుపడుతుందంటూ ప్రధానంగా ఆరోపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులు నియమించకపోవడం, అంతేకాకుండా స్పెషల్ ఆఫీసర్లు అయితే నియమించడం జరిగింది. కానీ ఆ స్పెషల్ ఆఫీసర్లు ఎవరు మా దగ్గరికి అయితే రావట్లేదు. పారిశుద్ధ్యం కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించట్లేదంటూ కొంతమంది నాయకులు వెల్లడిస్తున్న పరిస్థితి ఏదో మనం చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.